హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు వెనిలా ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్ని ఒక 1 అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. మనకి బాగా చిల్గా ఉండాలి. అది లేదంటే ఐస్ క్యూబ్స్ వాటర్ అయినా కింద పెట్టుకొని ఈ బౌల్ని దానిపైన పెట్టుకోవచ్చు. 200 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. నేను అమూల్ బ్రాండ్ తీసుకున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూస్ చేసుకోవచ్చు. మొత్తం స్క్వీజ్ చేసేసి క్రీమ్ని మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండర్ని తీసుకుని లో స్పీడ్లో మనము ఇలాగ బీట్ చేసుకోవాలి. బాగా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ విప్పింగ్ క్రీమ్ని మంచిగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ పాటు లో స్పీడ్లో మనము ఇలాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటూ ఉండగానే మనం ఇందులోకి వెనిలా ఫ్లేవర్ కాబట్టి నేను ఇక్కడ ఒక 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫోమ్ ఇంక్రీజ్ అవుతుండగానే మనము స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్పీడ్ని పెంచుకుంటూ మనము దీన్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని పొడిలాగా చేసుకున్నాను. చూడండి, ఇలాగ టెక్స్చర్ మారింది. అలాగే మనకి బీట్ చేసుకుండగానే ఇది కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనము లెవెల్ ఇంక్రీజ్ చేసుకొని హై స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటంగానే మనకి కరెక్ట్గా క్రీమీ టెక్స్చర్ తోటే ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులోకి బ్యాచెస్ వైజ్గా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం 3/4 కప్పు షుగర్ స్వీట్నెస్ నాకు సరిపోయింది. కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు లేదా కొంచెం పెంచుకోవచ్చు. దీని బదులు మీరు కావాలంటే కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది ఇందులోకి. బాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా వేవీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము బాగా బీట్ చేసుకోవాలి హై స్పీడ్లో పెట్టుకొని. చూడండి, ఇలా పీక్స్ లాగా వచ్చిందంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు మొత్తం స్క్రేప్ చేసేసుకొని మనకి టెక్స్చర్ కూడా చూడండి ఎంత క్రీమీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత మనం ఏ బాక్స్లో అయితే ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాము ఐస్ క్రీమ్ని ఆ బాక్స్లోకి యాడ్ చేసేసుకొని బాగా ఐస్ క్రీమ్ మొత్తం స్క్రేప్ చేసేసుకొని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ ఇలాగా ట్యాప్ చేసేసుకోవాలి. ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 అవర్స్ పాటు మనము ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కూలింగ్లో మంచిగా వచ్చేస్తుంది. అంతే, చల్లగా వెనిలా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది. మన స్కూప్ కూడా చాలా బాగా వచ్చింది కదా. మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.